మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండా శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలిగొన్నప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కానీ తన అనుచరులు కానీ తినకూడని అచ్చటి నుండు నైవేద్యపు రొట్టెలను అతడును అతని అనుచరులను తినేది కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఎలైనా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అని పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు విశ్రాంతి దినము గురించి, సబాతు దినము గురించి ప్రభు చక్కగా తెలియజేస్తున్నాడు. సబాతు నియమాన్ని పాటించాలి. సబాతు దినాన్ని పాటించటమే కాకుండా దయగలి జీవించాలి, కరుణగలి జీవించాలని తెలియజేస్తున్నాడు. నియమాలను పాటిస్తే సరిపోదు, నియమాలకి అతీతంగా మీరు ఇతరుల ఎడల దయ కనికరము కలిగి ఉండాలి అనే విషయాన్ని ప్రభు చాలా గొప్పగా తెలియజేస్తున్నాడు. ఒక విశ్రాంతి దినం రోజున ప్రభు పంట పొలము గుండా వెళ్తున్నారు. ప్రభుతో పాటు తన శిష్యులు కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆ శిష్యులు ఆకలిగా ఉన్నారు. ఆకలితో ఉన్నారు కాబట్టి కడుపు నింపుకోవటానికి ఏదో ఒకటి తిందామని వారు ఆశపడ్డారు. ఆ పంట పొలంలో ఉన్న వెన్నులను త్రుంచి వారు తినటం ప్రారంభించారు. అది పరిసయ్యులు చూశారు. పరిసయ్యులు చూసి ప్రభుని ప్రశ్నిస్తున్నారు, ఇదేంటి 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 సబాతు నియమాన్ని వీరు పాటించట్లేదు, సబాతుకి వ్యతిరేకంగా వీరు ప్రవర్తిస్తున్నారు అని ప్రభుని ప్రశ్నించినప్పుడు ప్రభు వారికి తెలియజేస్తున్నాడు. దేవాలయంలో అర్చకులు మాత్రమే తినగలిగే రొట్టెలను దావీదు అతని అనుచరులు ఒక విశ్రాంతి దినం రోజున తినేశారు. ఇక్కడ దావీదు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు మీ ముందున్నాడు. విశ్రాంతి దినం కంటే గొప్పవాడు మీ ముందు ఉన్నాడు, మీరు గ్రహించండి అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు నియమాలను చట్టాలను వారు పాటించి గొప్పలు చెప్పుకునేవారు. మేము ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం, మేము వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తున్నాం, రోజుకి 4 సార్లు ప్రార్థన చేస్తున్నాం, దశంభాగం కడుతున్నాం, కాబట్టి మేము గొప్పవారమి, మేము పవిత్రమైన వారమి అని వారు గొప్పలు చెప్పుకునేవారు. నియమాలు పాటిస్తే సరిపోదు, మానవత్వం కలిగి జీవించాలి. మనిషి ఈ నియమాల కంటే మనిషే గొప్పవాడు. మనిషి యొక్క శ్రేయస్సు కొరకే ఈ నియమాలు నిబంధనలు ఏర్పాటు చేయబడ్డాయి, కానీ నియమాల కొరకు మనిషి ఏర్పాటు చేయబడలేదు అనే విషయాన్ని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నేను కనికరాన్ని కోరుచున్నాను, బలిని కాదు అని ప్రభు అంటున్నాడు. నేను కోరుకునేది దయ, జాలి, ప్రేమ, క్షమ, ఇటువంటిని కోరుకున్నాను, కానీ మీరు పెద్ద పెద్ద బలులు అర్పించాలని, పెద్ద పెద్ద కానుకలు ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. విశ్రాంతి యొక్క నియమాలను వారు విచిత్రముగా వారు వివరించారు. చివరికి ఆ వెన్ను విరవటం కూడా విశ్రాంతి దినం యొక్క నియమాన్ని అతిక్రమించినట్లే అని వారు ప్రభుని ప్రశ్నించారు. ప్రియ సహోదరి సహోదరులారా, నేను కనికరాన్ని కోరుచున్నాను, బలిని కాదు అని ప్రభు అంటున్నాడు. నేను కోరుకునేది దయ, జాలి, ప్రేమ, క్షమ, ఇటువంటిని కోరుకున్నాను, కానీ మీరు పెద్ద పెద్ద బలులు అర్పించాలని, పెద్ద పెద్ద కానుకలు ఇవ్వాలని దేవుడు కోరుకోవట్లేదు అనే విషయాన్ని ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నాడు. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అని వాక్యమందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరు ఇట్లు నిందింపరు. ప్రభు చెప్తున్నాడు, కనికరం కలిగి ఉండాలి. మానవత్వం ముఖ్యం.
మనిషి ఏర్పాటు చేసిన నియమాలు నిబంధనలు కాదు అనే విషయాన్ని ప్రభు తెలియజేశాడు. దీనిని ప్రభు తన జీవితంలో నిరూపించాడు. ఒక రోజున పరిసయ్యులందరూ కూడా ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఈమెను చంపేయాలి, ఈమెను చంపేయాలి, మా చట్టం చెబుతుంది ఈ స్త్రీ బ్రతకూడదు, మోషే చట్ట ప్రకారంగా ఈ స్త్రీ చంపబడాలి అని ఈ పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, అనేక మంది పురుషులు ప్రభు వద్దకు ఆ స్త్రీని తీసుకొచ్చారు. ఆ స్త్రీ అప్పటికే సగం చచ్చిపోయిన దానిలాగా ప్రభు ముందు పడి ఉంది. ఏం చెప్తూ వారు ఏం ఆలోచిస్తున్నారు? రూల్ చెప్పింది, ఈ నియమం చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది, శాస్త్రాన్ని పాటించాలి కాబట్టి ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ప్రభుని పదే పదే ప్రభుతో వాదిస్తున్నారు. కానీ ప్రభు ఆమెను రక్షించాలి, ఆమెను రక్షించి ఆమెలో పశ్చాత్తాపం కలిగించాలి, ఆమెను బాగు చేయాలి, ఆమెను మరలా మనిషిగా తీర్చిదిద్దాలి, మంచి మనిషిగా తీర్చిదిద్దాలి అనే దయతో, జాలితో ప్రభు ఆమె పక్షాన వాదించాడు. అంతమంది పురుషులు వచ్చి ఆమెకు వ్యతిరేకంగా వాదించారు. ఈమె చంపబడాలి, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి చంపాలి చంపాలి, ఎందుకంటే శాస్త్రం చెబుతుంది. కానీ ప్రభు, శాస్త్రం ముఖ్యం కాదు, మనిషి ముఖ్యం, మనిషి యొక్క జీవితం ముఖ్యం, మానవత్వం కలిగి జీవించడం ముఖ్యం, ఈ నియమ నిబంధనలు కాదు అనే విషయాన్ని ప్రభు వారికి తెలియజేస్తూ, మీలో పాపం లేనివాడు ఆమె మీద రాయి వేయచ్చు అని ఒక్క మాటతో వారి యొక్క నోళ్లను ప్రభు మోయిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, కానీ ప్రభు కనికరమ కలిగి మాట్లాడాడు. ఆమె ఎడల, ఆ దీనురాలు ఎడల ప్రభు దయను చూపిస్తున్నాడు, కనికరాన్ని చూపిస్తున్నాడు. అందుకనే ఆమె పక్షాన ప్రభు ఒక మాట మాట్లాడాడు. ఒక మాటతో వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ స్త్రీ రక్షింపబడింది. ప్రియ సహోదరి సహోదర,